బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా డేస్ తర్వాత నేను షాపింగ్ కోసం అని ప్యారడైజ్ దగ్గర ఉన్న జనరల్ బజార్కి వెళ్తున్నా. సో చాలా థింగ్స్ తీసుకునేది ఉంది. అండ్ అక్కడికి వెళ్ళాక ఇంకేమైనా నచ్చితే కొన్ని ఇయర్ రింగ్స్ అట్లా ఏమన్నా చూద్దాం అనుకుంటున్నా. సో జనరల్ బజార్ అంటే A to Z దొరుకుతాయి. క్లోత్స్ దగ్గర నుంచి గోల్డ్ వరకు ప్రతి ఒక్కటి దొరుకుతుంది అనమాట. సో ఈరోజు నేను ఏమేమి కొనబోతున్నా అండ్ ఎక్కడెక్కడికి వెళ్తున్నానో ఈ వీడియోలో మొత్తం చూపించబోతున్నా. సో వీడియో ఎండ్ వరకు వాచ్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. టైం వచ్చేసి 5:10 అవుతుంది ఈవినింగ్. సో నైట్ 8 కల్లా వచ్చేద్దామని ప్లానింగ్ అనమాట. అండ్ మర్చిపోయా, ఈరోజు నేను హెయిర్ కట్ కూడా చేయించుకుందాం అనుకుంటున్నాను. సమ్మర్ వచ్చేసింది కదా, మళ్ళీ నా లెంత్ పెరిగింది. ఆల్మోస్ట్ ఒక 10 months అవుతుంది హెయిర్ కట్ చేయించుకొని. సో లెంత్ నాకు ఎక్కువ ఉంటే అస్సలు ఇష్టం ఉండదు అనమాట. ఎంత షార్ట్గా ఉంటే లైఫ్ అంత ప్రశాంతంగా ఉంటుంది అని నా ఫీలింగ్. సో ఈరోజు హెయిర్ కట్ కూడా చేయించుకుంటున్నా. ఇంకెక్కడికి ఏ సలూన్కి వెళ్ళాలో ఇంకా డిసైడ్ అవ్వలేదు. సో దారిలోనే డిసైడ్ అవుతాను ఎక్కడికి వెళ్ళి చేయించుకోవాలని. ఫస్ట్ అయితే షాపింగ్ కంప్లీట్ చేసుకున్నాక హెయిర్ కట్కి వెళ్తున్నా. సో మీరు కూడా నన్ను ఫాలో అయిపోండి షాపింగ్కి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. మా ప్లేస్ నుండి ప్యారడైజ్ జనరల్ బజార్ వెళ్ళడానికి ఒక 1/2 hour అయితే టైం పడుతుంది. జనరల్ బజార్ ఎంటర్ అవ్వగానే మెయిన్ రోడ్ మీదనే మనకి ఇట్లా యాంటిక్ సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ కనిపిస్తుంది. చాలా ఉంటాయి అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి. అండ్ ఇంకా అన్ని టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ కూడా రోడ్ మీదనే ఉంటాయి. బట్ అక్కడే కొనేయకండి, లోపలికి వెళ్తూ ఉంటే ఇంకా చాలా షాప్స్ ఉంటాయి అండ్ మీకు వెరైటీ ఆఫ్ థింగ్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ దొరకందంటూ ఏముండదు. మేము ఇంకా పబ్లిక్ హాలిడే రోజు వెళ్ళామన్నమాట. అందుకే కొన్ని షాప్స్ అయితే క్లోజ్ చేసి ఉన్నాయి. అండ్ ఇక్కడ బట్టల దగ్గర నుంచి ఇంటి వస్తువుల దాకా ప్రతి ఒక్కటి దొరుకుతాయి. షాపింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మంచి రీజనబుల్ ప్రైజెస్ కోసం ఈ ప్లేస్ని తప్పకుండా విజిట్ చేయండి, మీ అందరికీ నచ్చుతుంది. మొత్తం గల్లీలు తిరుగుతున్నాం. ఇప్పుడు వెళ్ళేది 1 gram గోల్డ్ షాప్. 1 gram గోల్డ్ షాప్ ఫర్ బ్లాక్ బీడ్స్ అన్నమాట. బ్లాక్ బీడ్స్ తీసుకుందామని 1 gram గోల్డ్ షాప్కి వెళ్తున్నాను. ఇది భాను కలెక్షన్స్ షాప్ నేమ్. ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూశాను. అమ్మా 1/2 kilometer నడిచినామా. ఇప్పుడు నడవక చాలా రోజులై నొప్పిలు వేస్తున్నాయి కాళ్ళు. ఇదే భాను కలెక్షన్ షాప్. నేను ఈ షాప్ని ఇన్స్టాగ్రామ్లో చూసాను అనమాట. ఇంకా ఇక్కడికి వచ్చాక చాలానే ఉంటాయి షాప్స్, బట్ ఈరోజు చాలా వరకు క్లోజ్ ఉండే. అందుకే ఇంకా ఆల్రెడీ ఇది చూసా కాబట్టి కలెక్షన్ కూడా బాగానే ఉందని చెప్పేసి ఇంకా డైరెక్ట్ అక్కడికి వెళ్ళాను. ఇంకా ప్రైజెస్ అయితే మరీ తక్కువ లేవు, మరీ ఎక్కువ లేవు, మోడరేట్గా ఉన్నాయన్నమాట. ఇంకా మనం చూస్ చేసుకున్న డిజైన్ బట్టి అట్లా డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. ఇది రీటైల్ 1-2 పర్చేస్ కోసం అయితే బెటర్ ఈ షాప్. లేదు మాకు మొత్తం సెట్స్ కావాలి, లేకుంటే బ్రైడల్ కలెక్షన్ కావాలి, చాలా రకాలు కావాలనుకుంటే మీరు బేగం బజార్కి వెళ్ళండి. అక్కడ హోల్సేల్లో దొరుకుతాయి అన్నమాట. కంపేర్ టు హోల్సేల్ ఇది రీటైల్ షాప్ కాబట్టి కొంచెం ప్రైజెస్ అయితే ఎక్కువనే ఉన్నాయి. అండ్ ఈ పేజ్ ఎవరికన్నా కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏదైనా కలెక్షన్ చూడాలనుకుంటే ఆ పేజ్లోకి వెళ్ళి మీరు చెక్ చేయొచ్చు. చూడండి, ఇప్పుడు మీకు కనిపించే గల్లీ మొత్తం షాపింగ్దే అన్నమాట. ఇవన్నీ ఓపెన్ ఉంటే ఫుల్ సందడిగా ఉంటుంది ఇక్కడ. ఇక్కడికి వెళ్ళాలనుకుంటే మీరు బైక్స్ కానీ ఆటోస్ కానీ బుక్ చేసుకొని వెళ్తే బెటర్. రోడ్ మీదనే దిగేసి లోపలికి మీరు నడుచుకుంటూ వెళ్ళి మొత్తం తిరిగేయచ్చు. ఇంకా ఎక్కువ జనాలు లేరు కాబట్టి మేము స్కూటీ పట్టుకొని లోపలికి వెళ్ళాము. బట్ రెగ్యులర్ డేస్లో అయితే మాత్రం ఫుల్ రష్ ఉంటుంది. బైక్స్ పట్టుకొని అసలు తిరగరాదు, బై వాకే ఇదంతా నడవచ్చు. చూడండి ఇక్కడ ఎన్ని రకాల షాప్స్ కనిపిస్తున్నాయో. చెప్పాను కదా, ప్రతి ఒక్కటి దొరుకుతాయి ఇక్కడ. మనం ఏదైనా షాపింగ్ కోసం ఇక్కడికి వెళ్తే ఈజీగా 3 to 4 hours అయిపోతుంది. అట్లా చూడడానికి అసలు టైమే సరిపోదు, ఎందుకంటే అన్నీ ఒకే ప్లేస్లో కనిపించేసరికి మనకు అవసరం లేకపోయినా అన్నీ తిరిగి చూడాలనిపిస్తుంది.
ఇంకా వెళ్ళిపోతుంటే దారిలో నాకు ఈ బ్యాంగిల్స్ కనిపించాయి. చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి బ్యాంగిల్స్. మంచి కలర్ కాంబినేషన్స్‌లో ఉన్నాయి. పర్టిక్యులర్‌గా నాకు ఈ వాటర్ డ్రాప్‌లా ఉన్నాయి చూడండి. ఆ బ్యాంగిల్స్ నచ్చాయన్నమాట. ఒక్క డజన్ వచ్చేసి ₹70కి అట్లా ఇచ్చాడు. నేను ఒక 5-6 కలర్స్ అయితే తీసుకున్నాను. శారీస్ మీద వేసుకోవడానికి మస్తుంటాయి ఇవి. అలా నా షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని లాస్ట్ హెయిర్ కట్ కోసము గ్రీన్ ట్రెండ్స్ బ్రాంచ్‌కొచ్చాను. టైం వచ్చేసి నైట్ 9 అయిపోయింది అప్పటికే. ప్రతిసారి హెయిర్ కట్ చేసుకుందామని డిసైడ్ అయ్యి సలూన్‌కొచ్చాక ఆ లెంతీ హెయిర్‌ని చూసి అబ్బా! ఇప్పుడు అవసరమా? వద్దులే అని అనిపిస్తది మనసుకి. బట్ నేను కట్ చేసుకుంటా అంతే ఇంకా. ఒక్కసారి డిసైడ్ అయితే ఇంకా కట్ చేసుకునేదాకా నాకు మనసు ఊరుకోదనమాట. అండ్ నాకు హెయిర్ వచ్చేసి షార్ట్‌గా ఉంటేనే ఇష్టము. ఎంత షార్ట్‌గా ఉంటే అంత మెయింటెనెన్స్ ఈజీ ఉంటదనమాట. అందుకే ఎవ్రీ ఇయర్ అయితే నేను కట్ చేయించుకుంటాను. నాకు హెయిర్ గ్రోత్ కూడా బావుంటది. సో, ఏం ప్రాబ్లమ్ ఉండదు కాబట్టి ఎప్పుడూ చేయించుకుంటూ ఉంటాను. అండ్ మీరొకటి అబ్జర్వ్ చేశారా? మనం ఎప్పుడైనా హెయిర్ కట్ కోసం హెయిర్ సలూన్‌కెళ్తే ఆల్మోస్ట్ అన్ని హెయిర్ సలూన్‌లో స్టైలింగ్ కోసం గానీ, హెయిర్ కట్ కోసం గానీ మెన్నే ఉంటారు. నేను విమెన్ అయితే ఇప్పటిదాకా చూడలేదు హెయిర్ కట్ చేసుకున్న ప్లేసెస్‌లో. ఎందుకలా? ఓన్లీ మెన్నే ఎందుకు చేస్తారు? మీకెవరికైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ ఇంకోటి నేను గమనించిందేందంటే, ఇలాంటి ఫేమస్ సలూన్స్‌కెళ్ళినప్పుడు ఈ హెయిర్ కట్ చేసేవాళ్ళు ఎవరైతే స్టైలిస్ట్‌లుంటారో, ఖచ్చితంగా బయట స్టేట్స్ నుంచే ఉంటారు. మీరెప్పుడన్నా గమనించారా? మన తెలుగు వాళ్ళు, తెలుగు స్టేట్స్ నుంచి నేనైతే ఇప్పటిదాకా చూడలేదు. వీళ్ళు మాట్లాడిస్తుంటే హిందీయే మాట్లాడతారు గదా! మీదెక్కడ అంటే బీహార్ అనో, ముంబై అనో ఏదో ఏదో ప్లేసెస్ చెప్తారనమాట. ఫైనలీ నా హెయిర్ కట్ అయితే కంప్లీట్ అయిపోయింది. బ్లో డ్రై చేసి స్టైల్ గూడా చేసేసాడు. నాకు చేసిన హెయిర్ కట్ వచ్చేసి అడ్వాన్స్‌డ్ హెయిర్ కట్ అంట. అంటే దాంట్లో లేయర్స్, ఫెదర్స్ ఇంకా అట్లా అన్ని కాంబినేషన్‌లో ఉందట. సో, దీని పేరొచ్చేసి అడ్వాన్స్‌డ్ హెయిర్ కట్. ప్రైస్ వచ్చేసి 1500 తీసుకున్నారు. ఇంకా హెయిర్ కట్ అయిపోయాక నాకు నైకాలో కొన్ని ప్రొడక్ట్స్ అవసరం ఉండే. సో, ఇంకా ఇదొక్కటి విజిట్ చేసి ఇంటికెళ్ళిపోదామని జెప్పేసి, ఇంకా లాస్ట్ నైకాకెళ్ళి ఈ లిప్‌స్టిక్స్‌లో ఏదో ఆఫర్ ఉందంటే, ఈ స్వాచెస్ చూస్తున్నాను. అండ్ నైకా స్టోర్‌కెళ్ళినప్పుడు ఎప్పుడన్నా చూసారా? మనం ఏదైనా థింగ్స్ తీసుకోవడానికెళ్తే, అది కొనుక్కున్నాక అదొక్కటి తీసుకొనైతే బయటకెళ్ళనివ్వరు. ఇంకా ఏదో కొంటే ఏదో ఫ్రీ అని చెప్పేసి, ఇంకా అవసరం లేనిది ఏదో ఒకటైనా మనతో కొనిపిస్తారు ఎప్పుడు వీళ్ళు. కొత్తగొచ్చినాయా? ఇది బ్లష్ మా పర్ఫెక్ట్ ప్యాక్ ఇవ్వనా? ఫిఫ్టీన్ హండ్రెడ్కి రెండు వస్తుంది బ్యాగ్ మంచిగా వస్తుంది. మొబైల్లో పెట్టండి. ఈరోజు ఎందుకో మార్నింగ్ లేవగానే నాకు గ్రూమింగ్ చేసుకోవాలనిపించింది. సో, ఈ ప్రోడక్ట్ వచ్చేసి బ్రాన్ అనే బ్రాండ్ నుంచి ఫేషియల్ హెయిర్ రిమూవర్ అనమాట. దీన్ని యూజ్ చేసి మన ఫేస్ మీద ఉన్న హెయిర్ మొత్తాన్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. చాలా కాంపాక్ట్‌గా ఉంటుంది. అండ్ ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్ళొచ్చు. ఇది వచ్చేసి బ్యాటరీ ఆపరేటెడ్ అనమాట. బ్యాక్ సైడ్ ఇట్లా బ్యాటరీ వేస్తే ఇది రన్ అవుతది. మన యూసేజ్‌ని బట్టి ఒక్క బ్యాటరీ వేస్తే కొన్ని మంత్స్ వరకొస్తది. నేనైతే మంత్లీ ఒకసారి అట్లా యూజ్ చేస్తాను. అండ్ ఈ ఫ్రంట్ సైడ్ గూడా ఇట్లా ఓపెన్ అవుతది. ట్విస్ట్ చేసి ఓపెన్ చేయొచ్చు. అండ్ దీనికొక చిన్న లైట్ గూడా ఇచ్చారు. అంటే మన ఫేషియల్ హెయిర్ క్లియర్‌గా కనిపించడానికి లైట్ ఇచ్చారనమాట. దీన్ని యూజ్ చేయడం గానీ, క్లీన్ చేయడం గానీ, ఎక్కడికన్నా తీసుకెళ్ళడం గానీ చాలా ఈజీ. నేనిప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. సో, నేనైతే ఫోన్ ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి అందులో రికార్డ్ చేసుకుంటూ, అందులోనే చూసుకుంటూ రిమూవ్ చేస్తున్నా అనమాట. సో, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో, ఈ హెయిర్ రిమూవర్ మెషిన్ ఏదైతే ఉందో ఇట్లా మనం ఫేస్ మీద రౌండ్‌గా సర్క్యులర్ మోషన్‌లో గానీ, లేకపోతే పైనకి, కిందికి అప్‌వర్డ్స్ అండ్ డౌన్‌వర్డ్స్ గానీ, సైడ్ టు సైడ్ గానీ ఎలా అయినా మూవ్ చేయొచ్చు. దీని మీద
లైట్‌గా ఒక బ్లేడ్ లాంటి టెక్నాలజీ ఉంటదనమాట. అది మనకు అసలు కట్ అవ్వదు. మనకు పైన గూడా బ్లేడ్ లాగా కనిపించదు. బట్ ఇలా మనము మూవ్ చేస్తూ ఉంటే నెమ్మదిగా హెయిర్ అనేది కట్ చేస్తూ ఉంటదనమాట. సో, మరీ రూట్స్ నుంచి రాదు హెయిర్. లైక్ వ్యాక్సింగ్ చేసినట్టయితే రూట్స్ నుంచి రాదు. బట్ చాలా బెటర్‌గా మన రేజర్ కంటే చాలా బెటర్‌గా మనకు దీనితోటి మొత్తం రిమూవ్ అయిపోతాయి. అండ్ దీని తర్వాత స్కిన్ గూడా చాలా స్మూత్‌గా ఉంటది. అండ్ కొందరు రేజర్స్ యూజ్ చేస్తారు గదా! అందరికీ పడకపోవచ్చు రేజర్స్. అండ్ మనకు యూజ్ చేయడం రాకపోతే కట్స్ గూడా అవుతాయి. బట్ ఈ మెషిన్‌తో మనకు అలాంటి ప్రాబ్లమ్ ఏమి ఉండదనమాట. మనకు నచ్చిన మోషన్‌లో మనం రౌండ్‌గా గానీ, పైకి కిందికి గానీ జరుపుతూ మెల్లగా మనం హెయిర్ రిమూవ్ చేసుకోవచ్చు. సో, ఇలా మన రిమూవింగ్ ప్రాసెస్ అంతా అయిపోయాక ఈ ఫ్రంట్ హెడ్‌ని ట్విస్ట్ చేసి ఇలా ఓపెన్ చేస్తే చూడండి, ఇందులో మన ఫేషియల్ హెయిర్ ఏదైతే ఉందో మొత్తం దీంట్లోకొచ్చేస్తది. దీనికొక బ్రష్ కూడా ఫ్రీ ఇస్తారు. సో, దాంతో మనం ఇట్లా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఇది వాటర్ ప్రూఫ్ కూడా. ఈ హెయిర్ రిమూవర్ మెషిన్ ఏదైతే ఉందో ఇది వాటర్ ప్రూఫ్. మీరు వాటర్‌లో కూడా నీట్‌గా కడిగేసుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదు. మనకిది ఫేషియల్ హెయిరే కాబట్టి ఎక్కువ డర్ట్ అంతా ఉండదు. అండ్ బాడీ మీద ఉన్నట్టు అంత హెయిర్ ఉండదు కాబట్టి లైట్‌గానే ఉంటది కాబట్టి మీరు ఊరికే వాష్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా బ్రష్ తోటి హెయిర్ లేకుండా క్లీన్ చేసుకొని నీట్‌గా చేసేసి పక్కకు పెడితే సరిపోతది. దీని ప్రైస్ కూడా చాలా అఫోర్డబుల్. లింక్స్ ఇస్తాను. ఎవరికైనా కావాలంటే చూడండి. ఇట్స్ కాఫీ టైం. టైం వచ్చేసి 10-7 అవుతుంది. ఇప్పుడు కాఫీ తాగుతున్నాం. హెరిటేజ్ ఫుల్ క్రీమ్ మిల్క్ మంచిగా చిక్కగా ఉంటుంది అనమాట. మేము ఇప్పుడు ఇదే యూజ్ చేస్తాం. ఆర్యాది ఫుడ్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు డిన్నర్ టైమ్. బ్లింకిట్లో ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాను. రాయల్ తిన్నాను కదా, రాయల్ తిన్నాను. పప్పీ ఫుడ్, చిన్న బేబీ కాబట్టి పప్పీ ఫుడ్. 2 months ప్లస్ కాబట్టి వేరే ఫుడ్ ఉంటుంది అనమాట. మ్యాక్సీ ఫుడ్ టైం అయింది కదా. ఫుడ్ ఫుడ్ నో సిట్ 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 డౌన్ 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 డౌన్. ఆర్యా డౌన్ డౌన్ డౌన్. చూడు బిస్కెట్ ఉంది చేతిలో. డౌన్ డౌన్ డౌన్. ఇట్స్ నాట్ స్పిన్. డౌన్ డౌన్ డౌన్. ఆర్యలు డౌన్ డౌన్ డౌన్. నో డౌన్ డౌన్. డౌన్ అంటే స్పిన్ అనుకొని తిరుగుతున్నాడు బాబు. డౌన్. గుడ్ బాయ్ గుడ్ బాయ్. తీసుకొస్తే ఇక్కడే కూర్చో. వెయిట్ సిట్ డౌన్ డౌన్ బేటా. సరే డౌన్. స్పిన్ స్పిన్ స్పిన్. గుడ్ బాయ్. మళ్ళీ స్పిన్. గుడ్ బాయ్ గుడ్ బాయ్ గుడ్ బాయ్ గుడ్ బాయ్. సరే ఓకే. ఫుడ్ వస్తుంది. బ్లింకిట్లో ఆర్డర్ చేసాం. ప్లీజ్ వెయిట్. కైండ్లీ ప్లీజ్ వెయిట్. సీ మై న్యూ హెయిర్ కట్. లాస్ట్ వీడియోలో చూపించాను కదా, అప్పుడు బ్యాక్ సైడ్ నుంచి చూపించలేదు. ఇది ఎంత పెద్ద ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళినా ఉండే హెయిర్ కట్స్, లేయర్స్, ఫెదర్ కట్, బటర్ఫ్లై అండ్ స్టెప్ కట్. గత 10-15 years నుంచి ఎన్నిసార్లు చేసుకున్నా ఇదే తిప్పి 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 అందరు ఇదే చేస్తారు హెయిర్ కట్. అంత అద్భుతంగా ఏం లేదు. జస్ట్ కట్ చేసుకున్నాక ప్రతిసారి అనిపిస్తుంది అబ్బా ఎందుకు కట్ చేసుకున్నా, జస్ట్ ట్రిమ్మింగ్ చేస్తే అయిపోద్ది కదా అని. బట్ కొంచెం వెయిట్ అయితే తగ్గింది హెయిర్ది. ఎందుకంటే సమ్మర్ కదా, ఎంత పొడుగుంటే అంత ఇరిటేటింగ్ ఉంటుంది అనమాట. సో వెయిట్ అయితే తగ్గి కొంచెం ఫ్రీగా అయింది హెయిర్. అసలు హెయిర్ కట్స్ ఏదైతే ఇట్లా స్టెప్ కట్స్ అవి ఇవి కాలేజ్ డేస్లో చేసుకుంటున్నప్పుడు
లైక్ ఇంటర్మీడియట్ కానీ గ్రాడ్యుయేషన్లో అప్పుడు 500 ఉండే ప్రైస్, జస్ట్ 500. ఇంకా అవసరమైతే ఇంకొంచెం తక్కువే, 500 అట్లా ఉండేది. సో మేము అందరం కాలేజ్ నుంచి ఒక సెలూన్ ఉండేదన్నమాట నియర్ బై సుచిత్ర. తండోపతండాలుగా వెళ్ళి ఒకరి తర్వాత ఒకరు ఏమంటారు వర్డ్ ఆఫ్ మౌత్ చూసి ఎవరైనా చేయించుకొని వస్తే నేనే స్టార్ట్ చేశాను ఫస్ట్ ఒక సెలూన్ దగ్గర. చూసి బాగుంది అని చెప్పేసి ఇంకా ఫ్రెండ్స్ని ఒకరి తర్వాత ఒకరిని అట్లా చాలామంది వెళ్తుండే అనమాట సుచిత్రలో. సో అప్పుడు 500 ఉండేది, ఆల్మోస్ట్ ఒక 7 to 8 years బ్యాక్. 7 to 8 years బ్యాక్. ఇప్పుడు 1500. ఇంక ఇది కూడా తక్కువనే కావచ్చు. ఇంకా ఇదైతే చెప్పాను కదా గ్రీన్ ట్రెండ్స్, ఇంకా వేరే ఎక్కడికన్నా వెళ్తే ఇంకెక్కువనే ఉంటుంది కావచ్చు. ఇదైతే అందులో లాస్ట్ మ్యాక్సిమం ప్రైస్ అనమాట. స్పెషల్ కట్ అంట. సో స్పెషల్ ఏం లేదు, నేను లాస్ట్ టైము ఆగస్ట్లో చేసుకున్నప్పుడు అది ఆల్మోస్ట్ ఇట్లనే ఉన్నది. ఇక చెప్పడం అట్లా చెప్తారు కదా, హెయిర్ వాష్ ప్లస్ హెయిర్ కట్ అనమాట. 1500 తీసుకున్నారు గ్రీన్ ట్రెండ్స్లో. చూస్తూనే ఉన్నది. మీన్ వైల్ మా ఆర్య ఫుడ్ వచ్చేసింది. ఇది 1 kg ప్యాక్. దీని ప్రైస్ వచ్చేసి 1000 రూపీస్. 1 kg ఉంటుంది. ఇది హార్డ్లీ ఒక 15 days కూడా రాదు. ఇప్పుడు చిన్న పప్పి కాబట్టి ఒక 15 days వస్తుంది. ఇంకొంచెం పెద్దగా అయితే 15 days కూడా రాదు. 1 week అట్లా అయిపోతుంది, ఎందుకంటే క్వాంటిటీ పెరుగుతుంది కదా. సో హోమ్ ప్రిపేర్డ్ హోమ్ కుక్డ్ ఫుడ్లో అన్ని న్యూట్రియంట్స్ మనం ఇవ్వలేము కాబట్టి ఇప్పుడు పప్పీస్కి గ్రోయింగ్ స్టేజ్ కాబట్టి ఇది పెట్టాలి అని మా వెట్ సజెస్ట్ చేశారనమాట. సో ఇదే మేము పెడుతున్నాము. తర్వాత మనం ఒక 3 months తర్వాత హోమ్ కుక్డ్ ఫుడ్ పెట్టుకోవచ్చు, లైక్ చికెన్, ఎగ్స్ అన్నీ ఇవ్వచ్చు. ఇంకా ఎక్కువ స్పైసెస్ అవి లేకుండా దాంట్లో సపరేట్గా కుక్ చేసి పెట్టేయచ్చు. సో ఇప్పుడు ఇది కూడా చేద్దాము. వాడికి వినిపించకుండా మస్తు స్లోగా పెడుతున్నా, లేకుంటే ఇది నానే వరకు కూడా అస్సలు ఆగడు. అని వినిపించింది. విన్నావా ఆర్య? ఏమో వెతుకుతున్నాడు. హీ వాంట్స్ టు పీ ఆర్ పూప్. సో ఇప్పుడు వీడియో చేయడానికి నాకు కొంచెం ఎనర్జీ కావాలి. ఎప్పుడు 12కి తిన్నా నేను, బ్రేక్ఫాస్ట్ లంచ్ 2 కలిపి. బ్రంచ్ చేసా, మళ్ళీ తినలేదు. సో అందుకు కొంచెం ఎనర్జీ కోసం గ్రేప్స్ తింటున్నా. ఇది అయ్యాక మన వీడియో కంటిన్యూ చేద్దాం. ఏంది బాబు? అండ్ మీకు ఇప్పుడు ఇంకో విషయం చెప్పాలి. నేను ప్రజెంట్ ఏ జాబ్ చేయట్లేదు, చాలా ఖాళీగా ఉన్నాను. అంటే జాబ్ పరంగా ఖాళీగా ఏం లేనులే. సో నేను లాక్టేషన్ కన్సల్టెంట్ని కదా. సో దానికి ఇంకొక టైటిల్ యాడ్ చేసుకోవడానికి, ఇంకా కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇంకొంచెం మంచి సర్వీస్ ఇవ్వడానికి ఈ లాక్టేషన్ ఎడ్యుకేషన్ అయితే కంప్లీట్ చేశాను. దానికి తోడు ఇప్పుడు వైడ్ రేంజ్ ఆఫ్ పేషెంట్స్ని రీచ్ అవ్వడానికి ఆ లాక్టేషన్ ఎడ్యుకేషన్తో పాటు ఇప్పుడు నేను మ్యాటర్నల్ న్యూట్రిషన్ ట్రైనింగ్లో ఉన్నాను. అంటే మన ప్రెగ్నెన్సీలో ఇన్ని రోజులేమో బ్రెస్ట్ ఫీడింగ్లో బేబీస్కి న్యూట్రిషన్ గురించి, ఇప్పుడేమో ప్రెగ్నెన్సీలో విమెన్ ఎలాంటి న్యూట్రిషన్ తీసుకోవాలి, వాటి ఇంపార్టెన్స్ ఏంది, ఎవరి రిక్వైర్మెంట్ ఎంత ఉంటుంది, లైక్ అన్నీ వస్తాయి ఇంకా. సో అట్లా మ్యాటర్నల్ న్యూట్రిషన్ ట్రైనింగ్లో ఉన్నాను ఒక సైడ్. ఇది వచ్చేసి మన హెల్త్ సెక్టార్ లైక్ హాస్పిటల్ సైడ్ వస్తుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి నేను ఒకప్పుడు యశోదాలో క్లినికల్ రీసెర్చ్ డిపార్ట్మెంట్లో ఇంటర్న్షిప్ చేసి ఉండే అనమాట. సో ఇప్పుడు అందులో ట్రై చేద్దామని ప్యారలల్గా క్లినికల్ రీసెర్చ్లో అది ట్రైనింగ్లో ఉన్నాను అనమాట. సో జాబ్ అయితే చేయట్లేదు, బట్ ఈ 2 ట్రైనింగ్స్లో ఉన్నాను. ఒక సైడ్ వచ్చేసి హాస్పిటల్ సైడ్ ఉండాలి,
ఒకవేళ దాంట్లో నేను జాబ్ చేయకపోయినా ఆన్లైన్ కన్సల్టేషన్స్ అన్న తీసుకోవచ్చు అండ్ చాలా మందికి హెల్ప్ చేయొచ్చు. సో లాక్టేషన్తో పాటు మ్యాటర్నల్ న్యూట్రిషన్ కూడా ఉంటే బాగుంటుందని చెప్పేసి మ్యాటర్నల్ న్యూట్రిషన్ ట్రైనింగ్లో ఉంటూ వైస్ వర్సా ఇటు క్లినికల్ రీసెర్చ్ కూడా నాకు ఇంట్రెస్ట్ అనమాట. ఇప్పుడు మంచి బూమింగ్ కెరీర్ అనమాట క్లినికల్ రీసెర్చ్ అనేది. సో మంచి శాలరీస్ కోసం, మంచి ప్యాకేజెస్ కోసము కొంచెం యూనిక్గా కెరీర్ చూస్ చేసుకోవడానికి క్లినికల్ రీసెర్చ్ సైడ్ చాలామంది డాక్టర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో నేను ఆల్రెడీ ఇంటర్న్షిప్ చేస్తున్నాను దానికి తోడు, బట్ సర్టిఫికేషన్స్ లేవన్నమాట. సర్టిఫికేషన్స్ కోసం ప్యారలల్గా ఇటు మ్యాటర్నల్ న్యూట్రిషన్ది అండ్ క్లినికల్ రీసెర్చ్లో అండ్ క్లినికల్ డేటాలో సర్టిఫికేషన్ కోర్స్ చేస్తున్నాను. బై ది ఎండ్ ఆఫ్ ఏప్రిల్ మంత్ అది కంప్లీట్ అవుతుంది. సో అప్పటిదాకా నేను చాలా ఫ్రీ అనమాట. వీడియోస్ కూడా చేద్దామని నిజంగా చాలా అనుకుంటున్నాను, బట్ ఎప్పుడు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయను. అసలు రీజన్స్ చెప్పొద్దు, బట్ ఏదో ఒక కారణం ఉంటుంది. ఇన్ని రోజులు వేరు. ఇప్పుడేమో మా ఆర్యగాడు అనమాట, అసలు వాడు చేసే అల్లరి. అండ్ గంటకు ఒకసారి టాయిలెట్ వెళ్తాడు, 2-3 గంటలకు ఒకసారి పార్టీకి వెళ్తాడు. అవి క్లీన్ చేసుకుంటూ నాకు అలవాటు కావడానికి 1 మంత్ టైం పట్టింది. సో ఇప్పుడు వాడి పనులు అలవాటు చేసుకొని నా గురించి కూడా నేను కేర్ తీసుకుంటున్నాను. సో అదనమాట వీడియోస్ తీయకపోవడానికి అండ్ డిలే, పోస్టింగ్లో డిలే ఉండడానికి ఇది రీజను. అండ్ ఇన్ని రోజులు ఒక 1-2 వీడియోస్ అనుకుంటా పేషెంట్ లాగా ఉన్నాను నాకు తెలుసు ఆ వీడియోస్లో. మా మమ్మీ కూడా చూసి, తింటున్నావు అసలు, ఎందుకు అట్లా అవుతున్నావు, ఎందుకు అంత మెంటల్ స్ట్రెస్ తీసుకుంటున్నావు, ఆర్య వాడి పని వాడు చేసుకుంటాడు, నీ పని నువ్వు చేసుకో, వాడు ఉన్నాడని చెప్పేసి నీ తిండి మానేసి వాడి వెనకాలనే ఉంటున్నావా, క్యాజువల్గా తీసుకోవాలి, ఎందుకు అంత స్ట్రెస్ తీసుకొని ఏదో పెద్దది ఏదో జరిగిపోయినట్టు ఎందుకు, ఇంకా తర్వాత పిల్లల్ని చూడాలంటే ఇంకెంత కష్టం ఉంటుందో తెలుసా, దీనికే ఇట్లా అవుతున్నావు అది ఇది అని చెప్తే ఓకే అని చెప్పేసి నాకు దీనికి అడ్జస్ట్ అవ్వడానికి, ఈ ఫేస్కి అడ్జస్ట్ అవ్వడానికి చాలా టైం పట్టింది. సో ఇప్పుడు నా గురించి నేను కేర్ తీసుకుంటూ మళ్ళీ బ్యాక్ టు ప్రీవియస్ దివ్య అవ్వడానికి ట్రై చేస్తున్నాను అనమాట. సో అది నా జాబ్ అప్డేట్స్. నేను షాపింగ్ చేసిన థింగ్స్ అండ్ వాటి ప్రైజెస్ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పటికే ఈ వీడియో లెంత్ చాలా ఎక్కువైంది, సో అందుకే వీడియో ఆపేస్తున్నాను. అండ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.